అందరికీ నమస్కారం. రామోజీరావు గారు ఆనాడు ఈటీవీ పెట్టినప్పుడు కాదు, ఉషా కిరణ్ మూవీ స్థాపించినప్పుడు అప్పటికే మేము సినిమాలు తీస్తున్నాం. నేను, పోకూరు బాబురావు గారు, నారాయణమూర్తి గారు, మహేంద్ర గారు, ఇట్లా ఒక మాదిరి సినిమాలు చేస్తున్న బ్యాచ్ మేమే ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ టైంలో రామోజీరావు గారు ఈ సినిమాలు తీయటం మొదలెట్టారు. పెద్ద సంస్థ వచ్చారు కదా, పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తారు అనుకున్నాం మేము. అలా కాకుండా మేము చేసే సినిమాలు లాంటి సినిమాలే చేశారు. బట్ అవన్నీ సెన్సేషనల్ హిట్స్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 4 ఫిలిమ్స్ అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసినాయి వాళ్ళ సినిమా, రామోజీరావు గారి సినిమాలు. ఉషా కిరణ్ మూవీస్ పతాకం ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఏ ఆశయాలతో ఆ రోజు స్థాపించారో తర్వాత ఎందుకో కానీ కొంతకాలం వెనకబడ్డారు వాళ్ళు. ఈటీవీ విన్ పెట్టినప్పుడు కూడా ఈటీవీ విన్ ఆయన ఒక కళ. ఈటీవీ విన్నే కదా, ఈటీవీ స్మాల్ ఛానల్స్ 60 అనుకుంటా కదా అప్పుడు పెట్టింది, 60 ఛానల్స్ పెట్టినప్పుడు ఒక కళ. అది ఈటీవీ విన్ మన తెలుగులోకి వచ్చింది. సో ఈటీవీ విన్ వచ్చినాక అన్ఫార్చునేట్గా ఆయన మనతో లేరు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈటీవీ విన్ను సినిమాలు తీసుకురావడం కాకుండా ఏదే రోజైతే ఉషా కిరణ్ మూవీ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఈటీవీ విన్ను ఈ టీం అంతా కలిసి నిలబెట్టి ఆయన అక్కడ పైనుంచి డెఫినెట్గా ఆయన చాలా ఆనందిస్తూ ఉండుంటారు. నేను ఆపింది వీళ్ళు బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అని అనుకుంటున్నాను. ఇవాళ చిన్న సినిమా తీయటం మాలాంటి వాళ్ళం అసలు నేనైతే మానేసా. 15 ఏళ్ళు నేను సినిమా తీసి మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నా. అది కూడా ఈ కుర్రాళ్ళంతా చేస్తున్న దీన్ని చూసి మనం వెనకబడిపోవటం ఎందుకు, మనం ముందుకు వద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఈటీవీ విన్ను. ఆ ఈటీవీ విన్ అంటే దాని వెనకాల ఉన్న టీం అంతా. అంటే ఇవాళ చాలామంది రైటర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు, కొత్త వాళ్ళు అంతా ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మరి నిజంగా లేకపోతే ఇవాళ ఇన్ని అవార్డులు వచ్చిన సినిమాలు, ఇన్ని హిట్ అయిన సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈటీవీ విన్ నుంచి వచ్చినాయి. అండ్ స్మాలెస్ట్ బడ్జెట్స్. అంటే సినిమా ఇవాళ ఎలా పెరిగిపోయిందంటే బడ్జెట్ లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చిన్న బడ్జెట్ ఇది ఈటీవీ విన్ కోసం తీసామనుకున్న సినిమాలు కూడా వాళ్ళ థియేటర్లోకి తీసుకొచ్చి 40 కోట్లు 50 కోట్లు సంపాదించే లెవెల్కి వచ్చినాయి. అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకే కాదు, సినిమాలు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో ఆ ధైర్యంతో వాళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ నిలబడుతుంది. మధ్యలో అయిపోయింది ఇండస్ట్రీ, ఇక సినిమా ఇండస్ట్రీ ఉండదు. పైగా ఇప్పుడు రేపు ఏఐ రాబోతుంది. ఇవాళ ఇంకేముండదు, ఇండస్ట్రీ ఉండదు. ఈ విఎఫ్ఎక్స్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. నాకు కంగారు పడుతున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కలిసి నిజంగా ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో అలాంటి చేసిన ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, గద్దర్ అవార్డ్స్, గద్దర్ గారు పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అసలు స్టేట్ అవార్డ్స్ అంటేనే ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేవి. తర్వాత మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకి, ఏదో సినిమాలకి పెద్దవాళ్ళకే ఇస్తారు అనే ఒక నానుడి ఉండిపోయింది. కానీ ఈ సంవత్సరం అవార్డ్స్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు జ్యూరీ. ఆ జ్యూరీతో పాటు డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండుంటే వీళ్ళందరికీ అవార్డులు వచ్చాయి కాదు గ్యారంటీగా. సో గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ ఈ కొత్త కథలు తెప్పించి కొత్త ధైర్యం, నాకు ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్లందరితో అవార్డ్స్ రాకముందే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో కూడా నేను ఈ నితిన్కి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని రోజు మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే ఇన్స్పిరేషన్, వాళ్ళతో మాట్లాడతాం, ఒక ధైర్యం వచ్చేది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది. వాళ్ళకు వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. సో అందుకని ఇలాంటి సినిమాలు తీస్తున్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసిన ఈ పిల్లలు, వీళ్ళు కూడా పిల్లలే, పెద్దవాళ్ళుగా సాయికి నితిన్ ఇంకా పిల్లలే, ఇంకా పెద్దవాళ్ళు అయ్యామనుకుంటున్నారో తెలియదు నాకు. సో బాపినెట్ గారు ఎప్పుడూ ఉంటారు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ గవర్నమెంట్ని, మా పర్టికులర్గా నా జ్యూరీని ఎంకరేజ్ ఎంత అంటే అంత. అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఈ అవార్డులు ఇచ్చారు నాకు అర్థం కావట్లా. ఎప్పుడు ఎతుకుతూ ఉంటాం. నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ఒక మైక్ పట్టుకొని ఎప్పుడు ఎవరిని తిడదామా అని ట్రై చేస్తూ ఉంటాను నేను. అటువంటిది కూర్చొని దిల్రాజు పక్కనే కూర్చున్నాను, నేను అనౌన్స్ చేస్తున్నంతసేపు లిస్ట్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది ఈ అవార్డుకి తిడదాం, ఈ అవార్డుకి తిడతానికి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన.
అలా అద్భుతమైన అవార్డులు ఇచ్చారు. ఇది కాదు అంటానికి లేదు, అటువంటి అవార్డ్స్ ఇచ్చారు. అది ఎందుకు వచ్చినాయంటే ఈ పిల్లలు అంత అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక్కొక్క డైరెక్టరు, కొత్త రైటరు, కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్లు అందరూ కొత్త వాళ్ళే అయినా కానీ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఆ అవుట్పుట్ ప్రజలను మెప్పించింది. అది ఓటీటీలో అయి ఉండొచ్చు, థియేటర్లో అయి ఉండొచ్చు. అండ్ ఆ సినిమాలు థియేటర్లో రిలీజ్ చేద్దాం అనే ధైర్యం వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు. వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా ధైర్యాన్ని ఇచ్చారు ఇందాక చెప్పినట్టు. సో వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, బిఫోర్ మీరు మాట్లాడే ముందు నితిన్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి, బికాజ్ అలాంటి పెద్దవాళ్ళ ముందు ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇవాళ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి సినిమానే ప్రాధాన్యం, అసలైన టాలెంటే ప్రాధాన్యం అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఇంకా చాలా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సన్మానాలు చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నారాయణమూర్తి గారిని అభినందించాలి. కాంతారా అవార్డు, గద్దర్ అవార్డ్స్లో కాంతారా అవార్డు ఆయనకి స్పెషల్ అవార్డు వచ్చింది. ఆయన ఎంతో ఇండస్ట్రీ కాదు సమాజానికి కావాల్సిన సినిమాలు ఆ రోజు నుంచి ఈ వరకు కష్టాలు నష్టాలు, హిట్టు ఫెయిల్యూరు కాదు, సమాజానికి నేనేమి ఇవ్వగలను అనేది చెప్పాలి అంటే నారాయణమూర్తిని మనం తీసుకోవాలి. ఆయన సింప్లిసిటీ కానీ ఆయన ఇది కానీ అలా తీస్తూ వస్తున్నాయని వాళ్ళ ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది. టిఎల్ కాంతారావు గారి అవార్డు ఇచ్చింది. అభినందిస్తున్నాను దానికి. ఈ విషయం సార్ నాకు అవార్డు ఇచ్చింది వీరే, ఈ జ్యూరీ సభ్యులే. దాన్ని యాక్సెప్ట్ చేసింది గవర్నమెంటు. కాబట్టి నాకు మహానటుడు కాంతారావు గారు ఎంత గొప్ప మహానటుడు అండి. ఆయన పేరు నాకు అవార్డు ఇచ్చినందుకు, ఈ జ్యూరీ సభ్యులు రికమెండ్ చేసినందుకు, దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి ప్రియమైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లుపెట్టి విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎఫ్డీ చైర్మన్ దిల్రాజు గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రేక్షక దేవుడికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి కంగ్రాచులేషన్స్. గద్దరన్ అవార్డు, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో గద్దరన్ అవార్డు నాకు ఇచ్చినందుకు, గద్దరన్న పేరిట ఉన్న ఆ అవార్డుని, కాంతారావు పేరిట ఉన్న అవార్డు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు. తమ్ముళ్ళు కాంతారావు గురించి చెప్పాలి తమ్ముళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ బెల్ట్ దగ్గర అయినప్పుడు మ్యాక్సిమం సినిమా ఫీల్డ్ కోస్టల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది, కోస్టల్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది. అలాంటి దశలో ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రాజ్యం వెళ్తున్న దశలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు కాదు, దూరం అయ్యేది కాబట్టి. ఇది ఆ దశలో కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యారు. అందులో ముఖ్యంగా నెంబర్ 1 కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అటు మహానుభావులు. కాంతారావు గారు గొప్పతనం ఏంటి? ఆయన కోదాడ బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ కాంతారావు గారు. అలాంటైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో డి అన్నాడు ఆయన. ఒక జానపద హీరోగా, ఒక కత్తి కాంతారావు గారుగా, ఒక తెలుగు ఎంజీఆర్ లాగా రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో డి అని పాత్రలు వేసి ఛాలెంజ్గా నిలబడిన హీరో కాంతారావు గారు. మామూలు విషయం కాదు కాంతారావు గారి విషయంలో. ది సేమ్ టైం ఆయన ఎటువంటి వేషాలు వేశాడు. రామారావు గారు వేసిన తర్వాత వేషాలు వేసిన తర్వాత, రామారావు గారి తర్వాత మళ్ళీ అన్ని రకాల వేషాలు వేసిన మహానుభావుడు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, నారదుడు కానీ, లక్ష్మణుడు కానీ ఎటువంటి వేషాలు వేశాడు మహానుభావుడు. అటువంటి మహానటుడు కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చినందుకు నా జన్మ ధన్యంగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అభినందన తెలియజేసుకున్నాం. కేక్ కట్ చేయవలసిందిగా కోరుకున్నాం. నితిన్ గారు ప్లీజ్ మధ్యలోకి రండి. అండ్ అలాగే ఈటీవీ విన్ టీం అందరూ కూడా జాయిన్ అయిపోండి వేదిక మీదకి. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అందరూ ప్లీజ్ జాయిన్ అండి. ఎస్, కేక్ కట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వరా గారు ప్లీజ్ జాయిన్ అండి. డైరెక్టర్స్, ఎస్ సార్, ఎస్. సో అలాగే 2026 కూడా
ఈటీవీ విందే ఇలా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన విజయవంతమైన కార్యక్రమాల్ని మనం జరుపుకుందాం. ఎందుకంటే ఎంతో మంచి చిత్రాల్ని వాళ్ళు మనందరికీ 2026లో కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ 2025లో ఇన్ని విజయాలు అందించిన ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే మీడియా పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ జర్నీలో మీరు కూడా పార్ట్ అయి ఉన్నందుకు. అండ్ ఎస్, అవార్డీస్ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ ఆర్ నారాయణమూర్తి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.